సోషల్ మీడియా ఎలా వర్కౌట్ అయ్యిందంటే యాజ్ ఎ యూజర్గా నేను ఏదైతే కాంటెంట్ చూడాలనుకుంటున్నానో, ఏదైతే వినాలనుకుంటున్నానో అది మాత్రమే చూపిస్తుంది, అది మాత్రమే వినిపిస్తుంది. బేస్డ్ ఆన్ మన ప్రిఫరెన్సెస్సే ఆ కాంటెంట్ డిస్ప్లే అనేది ఉంటుంది. అది యూట్యూబ్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, లేదంటే ఫేస్బుక్ అయినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా. ఇది ఎందుకు చెప్తున్నానో దీని గురించి తర్వాత చెప్తా, బట్ దీన్ని ఒక సైడ్ పెట్టొంచండి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ద ఒరిజినల్ పాయింట్, ద ట్రూత్స్ బిహైండ్ దీస్ బ్యూటీ క్లినిక్స్ అవ్వనివ్వండి, లేదంటే వెయిట్ లాస్ క్లినిక్స్ అవ్వండి. ఇందులో యాక్చువల్గా ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకటి బిజినెస్ ఓనర్స్, ఎవరైతే ఈ క్లినిక్స్ నడిపిస్తున్నారో వాళ్ళు. సెకండ్ మిడిల్ మ్యాన్, ప్రమోటర్స్, ది సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. థర్డ్ పీపుల్, మీరు, నేను, మనందరం. సో గత 2-3 రోజుల నుంచి ఈ ఫస్ట్ పాయింట్ కోసం బాగా డిస్కషన్ జరుగుతుంది. సో ఎంతవరకు ఇందులో ఒరిజినాలిటీ ఉంది, ఎవరు ఫేకు, ఎవరు ట్రూ, ఎంత, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ దీనికన్నా ఎక్కువగా మిగతా రెండు ఎవరైతే ఉన్నారో, ద మిడిల్ పర్సన్ అండ్ ద పీపుల్, దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయాలా, ఎందుకంటే జనాలకు కావాల్సిన అవేర్నెస్ ఇందులో ఉంటుంది. అలాగే నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాల మీద చాలా బలంగా మన గొంతునిపిద్దాం. సో ఫస్ట్ది, ఒకడికి మిడిమిడి జ్ఞానంతో, డబ్బు సంపాదించాలన్న ఆశతో, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఏదైతే ఈజీ బిజినెస్ ఉంటుందో, ఏదైతే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చో దాని మీద బిజినెస్ చేయాలని కోరిక పడుతూ ఉంటుంది. అయ్యే ఈ వెయిట్ లాస్ క్లినిక్స్ అండ్ బ్యూటీ క్లినిక్స్. మెయిన్ రీజన్ ఆ థర్డ్ పర్సన్ అని చెప్పాను కదా, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్. అక్కడ చెప్తా మెయిన్ రీజన్ వాళ్ళకి ఎందుకు ఇది ఈజీగా అవుతుంది అని చెప్పి. దీని తర్వాత వీళ్ళు మినిమంగా కూడా వీటి మీద, అంటే వాటి మీద వాళ్ళకి దానికి సంబంధించిన చదువు ఉండదు, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండదు. జస్ట్ గూగుల్ చేయటమో, లేదంటే ఎవరి దగ్గర నేర్చుకోవటమో, టెక్నిక్స్ నేర్చుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళకున్న డబ్బులతో, వాళ్ళకున్న అసలు అమూల్యమైన బ్రెయిన్ పవర్తో ఇలాంటి క్లినిక్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలాంటి క్లినిక్స్ ఏదైనా బిజినెస్ తీసుకోండి, ఏదైనా బిజినెస్లో 100% ఒరిజినల్గా, ట్రూగా, ట్రాన్స్పరెంట్గా ఏదైనా బిజినెస్ ఉంటుందా? ఏ బిజినెస్ ఉండదు. 10%, 20% ఖచ్చితంగా మోసం ఉంటుంది. ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళ వరకు ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత చీటింగ్ ఉంటుంది. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ కంపెనీ మేమే ఉన్నాం అనుకోండి, మేము వేరే మా క్లయింట్స్కి రిసోర్సెస్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి బిల్లింగ్ ఒకలా చేస్తాం. 5 లక్షలు, 4 లక్షలు బిల్లింగ్ కూడా చేస్తాం. ఒరిజినల్ శాలరీ వచ్చేవాటికి ఎంత ఉంటుంది? 1,00,000, 1,50,000, 2 లక్షలు. సో డబుల్, ట్రిబుల్ చేస్తూ ఉంటాం. సో కైండ్ ఆఫ్ చీటింగ్ ఓన్లీ. కూరగాయలు అనుకోండి, ఒక 1 కిలో కూరగాయలు కొంటే 1-2 వంకాయలు, 1-2 దొండకాయలు ఏమిటి కుళ్ళిపోవటం, పుచ్చిపోవటం ఉంటా. ఆ బిజినెస్లో పక్కన పెడితే పర్టికులర్గా ఈ వెయిట్ లాస్, స్కిన్ కేర్, వీటికి సంబంధించిన బిజినెస్లో 90% మోసమే ఉంటుంది. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ క్వాలిఫికేషన్ వరకు. క్లినిక్స్ కోసం మాట్లాడుతున్నాను, నాట్ హాస్పిటల్స్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్లినిక్ అండ్ హాస్పిటల్. సో ఈ బ్యూటీ క్లినిక్స్, లేదంటే వెయిట్ లాస్ క్లినిక్స్, వీటిలో 90% మోసమే ఉంటుంది. నువ్వు ఎలా చెప్తున్నావు దీని గురించి మోసం అంటే 2 రీజన్స్. ఒకటి, వీళ్ళు ఎక్కువగా ప్రచారం చేసుకునే మాధ్యమం ఏంటి అని చెప్పి. సో వీళ్ళు చేసుకునే మాధ్యమం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ సోషల్ మీడియా దీని గురించి బాగా ప్రచారం చేస్తారు. ఎంత ప్రచారం అంటే అసలు నల్లగా ఉన్న మీద తెల్లగా వచ్చేసారు అని చెప్పి. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని రమ్మంటారు, సో వాళ్ళతో ప్రచారం చేస్తారు. ఒరిజినల్ ఆడియన్స్, ఒరిజినల్ వాళ్ళు ఎక్కడా మీకు కనిపించరు. సో ఇది ఒక రీజను. రెండో రీజను, వీళ్ళ కామెంట్ సెక్షన్స్ మెజారిటీ టైమ్స్ ఇవి ఆఫ్ చేసే ఉంటాయి. మీకు కావాలంటే ఒకవేళ ఎవరైనా ఆన్ చేస్తే దీని మీద వీళ్ళు ఎంత, అంటే మెయిన్ ఇప్పుడు పెడుతున్న రీల్స్ చూడండి, ఈ రోజు పెట్టిన, నిన్న పెట్టిన, ఇలా వెంటనే పెట్టిన రీల్స్లో మీకు ఒక ప్రూఫ్ కావాలంటే వీళ్ళు దీని మీద ఎంత స్పెండ్ చేస్తారంటే, మీరు ఒక నెగిటివ్ కామెంట్ చేసి చూడండి, మీ కామెంట్ విత్ ఇన్ సెకండ్స్లో డిలీట్ అయిపోతుంది, లేదంటే హైడ్ అయిపోతుంది. సో కొంచెం ఆటోమేటిక్ టూల్స్ ఉన్నాయి, వాటి వల్ల హైడ్ చేస్తారు, లేదంటే మాన్యువల్గా కూర్చొని డిలీట్ చేస్తారు. మీరు మరీ ఎక్కువగా చేస్తే మిమ్మల్ని బ్లాక్ కూడా చేయడానికి వాళ్ళు వెనకాడిగారు. సో అలాగా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వీళ్ళు బిల్డ్ చేస్తారు. సో ఇదే వీళ్ళు చేసే మోసం. దీన్ని బేస్ చేసుకునే వీళ్ళు ఫ్రాడ్ 90% ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే నేను ట్రై చేసేకే చెప్తే, ఏదైనా నేను ట్రై చేసే ఒక దాని మీద, అందుకని మీకు వెంటనే చెప్తున్నా. మనకు ఒక అకౌంట్ ఉంది, అకౌంట్ నుంచి ట్రై చేసి, పర్సనల్ అకౌంట్ ఉంది, దానిలో ట్రై చేసిన తర్వాత ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో ట్రై చేసిన తర్వాత చెప్పి. సో వీళ్ళ బిజినెస్లు మ్యాక్స్ టు మ్యాక్స్ మోసాలే ఉంటాయి. మరి ఇంత మోసం చేస్తున్నారు కదా, మరి బాధితులు ఏరి, లేదంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గుడ్ క్వశ్చన్. బాధితుల కోసం మనం థర్డ్ ఎంటిటీలో మాట్లాడినప్పుడు, థర్డ్ టైప్ గురించి మాట్లాడినప్పుడు దాని మీద మాట్లాడదాం. ఎగ్జాక్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్లు ఉండాలి, ఎలాంటి పర్మిషన్లు ఇస్తున్నారు అంటే, పెద్ద పెద్ద సిటీస్లోనే గ్రాండ్ ఓపెనింగ్గా మీడియాని మొత్తం పిలిచి వీళ్ళు చాలా ఓపెన్గా అలాంటిది ఓపెన్ చేస్తున్నారు కదా, దీన్ని మోసం అని ఎలా అంటాము? సో బాధితులు ఉన్నారు అని తెలుసు కాబట్టే మోసం అని అనగలుగుతాం.
మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది క్వశ్చన్, అదే నా క్వశ్చన్ కూడా గవర్నమెంట్కి. సో దీని గురించి ఇంత హడావుడి జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ముందు మనం మేల్కోలేదు, తర్వాతైనా మేల్కొని అసలు ఇలాంటి క్లినిక్స్కి ఎలాంటి లైసెన్స్ ఉండాలి, ఇలాంటి క్లినిక్స్లో ప్రాపర్ సర్టిఫైడ్ ఒరిజినల్ డెర్మటాలజిస్టులు ఉండాలి, ఉన్నారా లేదా, ఒక క్లినిక్లో ఎంత పెద్ద క్లినిక్కి ఎంతమంది డెర్మటాలజిస్టులు ఉండాలి, వాళ్ళకి వచ్చే పేషెంట్లు ఎంతమంది, ఎవరు చూస్తున్నారు, వాళ్ళు చేసే ఏవైతే ఆపరేషన్స్ అన్న కానీ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ అప్రూవ్డేనా. అంటే ఒక హ్యూమన్ బాడీకి పైన క్రీమ్స్ అనేవి కాకుండా ఇంజెక్ట్ చేసి ఏవేవో లిక్విడ్స్ ఎక్కిచ్చేస్తూ ఉన్నారు, పర్మనెంట్ మేకప్ అంటా ఉన్నారు, లేజర్లు అంటా ఉన్నారు. సో ఒక పెద్ద మిషన్లో పడుకోబెట్టేసి బాడీ మొత్తం అదేదో స్కాన్ చేస్తున్నారు, ఫోటోకాపీలు వదిలేస్తున్నట్టున్నారు, ఫోటోస్టాట్ మిషన్లలో పెట్టి చేస్తున్నారు. వీటి మీద అసలు ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉండాలి, లేదంటే ఎలాంటి లైసెన్స్లు ఉండాలి, గవర్నమెంట్ అనుమతి ఇచ్చే ముందు వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు, లేదంటే వీటికి కూడా ఏమైనా లంచాలు గించాలు వేసుకొని ఓపెన్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు ఇంత హడావుడి జరుగుతుంది సోషల్ మీడియాలో. దీని తర్వాత గవర్నమెంట్ మేల్కొని పర్టికులర్ ఏవైతే క్లినిక్స్ ఉన్నాయో వాటి మీద దాడి చేసి వాళ్ళకి ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తే లేదు. సో మనం గవర్నమెంట్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. వీళ్ళంత క్వశ్చన్ చేస్తున్నామో గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేయాలా. గవర్నమెంట్ ఇప్పుడు వీటి మీద ఏవైతే ఆడిటింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెళ్ళి చెక్ చేసి ఎస్ ఇది మోసం కాదు, వీళ్ళు కరెక్ట్గా రన్ చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే మనం సింపుల్ ఇక్కడ కూర్చొని ఒక నలుగురు ఐదుగురు ఇందులో 2 స్టోరీస్ కూడా ఉంటాయి. రెండో సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఎవరైతే క్లినిక్స్ నడుపుతున్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాం. ధర్మం న్యాయం 2 వైపులో ఉండాలి. నాకు వచ్చిన మెసేజెస్, నాకు వచ్చిన స్టోరీస్, నాకు వచ్చిన అవగాహనతో నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు మనం చేసింది ఒకళ్ళు తప్పు అనుకోండి, వాళ్ళే కరెక్ట్ అనుకోండి, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని బయట పెట్టాలి కదా ఎవరో ఒకళ్ళు. సో గవర్నమెంట్ దాడి చేసి, అంటే దాడి చేయడం ఇన్ ద సెన్స్ చెక్ చేసి ఆ క్లినిక్స్ మీద నిజం ఏంటి అన్నది బయట పెట్టాలి. గవర్నమెంట్ ఈజ్ ద హైయెస్ట్ ఎంటిటీ, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. సో అధికారులు కానీ ఎవరిని కానీ మనం నమ్మాల్సి వస్తుంది, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. సో న్యాయంగా ఉంటారని అనుకుందాం 90%. సో వాళ్ళు వచ్చి లేదు వీళ్ళు చేస్తున్నది కరెక్టే, వీళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు అని చెప్పి, లేదు వీళ్ళు చేస్తున్నది తప్పంటే దాన్ని వెంటనే ముగించడం. రెండిట్లో ఏదో ఒకటి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా గవర్నమెంట్ తీసుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళ కోసం చాలామంది మాట్లాడుతున్నారు, ఇటు ప్రూఫ్స్లు పెడుతున్నారు, అసలు వాళ్ళ డిగ్రీలే ఫేక్ అంటున్నారు, అసలు వాళ్ళు డాక్టర్లే కాదంటున్నారు. డాక్టర్ కాని వాళ్ళు ఎంత ధైర్యంగా డాక్టర్ అలా వేసుకోగలుగుతున్నారు అంటే, వాళ్ళు డాక్టర్ చదవకుండా, నాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్ చదవకుండా సమ్ XYZ యూనివర్సిటీ నుంచి ఒక PhD కొనుక్కొని ఆ PhD ద్వారా వచ్చే డాక్టర్ని డాక్టర్గా వేసుకొని జనాల్ని మోసం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ పాయింట్. అంటే ఇప్పుడు సామాన్యులు ఉంటారు, మా మమ్మీ లాంటి వాళ్ళు ఉంటారు, డాక్టర్ అంటే తెలుసు వాళ్ళకి, అలాగే PhD డాక్టర్ ఉంటారా లేదంటే MBBS డాక్టర్ ఉంటారా అది తెలియదు. అంటే నా చిన్నప్పుడు ఒకప్పుడు ఇంజనీర్లు అంటే అందరూ సివిల్ ఇంజనీర్లు అనుకున్నట్టు డాక్టర్లు అంటే అందరూ వాళ్ళు డాక్టర్లు అనుకుంటారు. సో అలా డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. సో అలా జనాలు మోసం చేస్తున్నారు. ఆ డాక్టరేట్ వెనకాల కూడా మోసం ఉంది. ట్విస్ట్ ఏంటంటే, అంటే ఈ ప్రూఫ్స్ అన్ని చూస్తామంటే అది మోసంలాగే ఉంది. ఈజీగా కొనేసుకుంటున్నారు డాక్టరేట్ అని. ఆన్లైన్లో PhDలు చదవటాలేంటో, ఆన్లైన్లో డాక్టర్ రావటాలేంటో, ఇలా అయితే మనం కూడా 2-3 డాక్టరేట్లు చేసి ఇచ్చాము. డాక్టర్ ఆనంద్ లావేటి బాగుంది. సో ఈ మేకప్ క్లినిక్ వెనకాల కానీ, అది బ్యూటీ క్లినిక్ వెనకాల కానీ, వెయిట్ లాస్ క్లినిక్ వెనకాల కానీ ఖచ్చితంగా ఒక మోసం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. సో ఇది అల్టిమేట్గా ఇది మోసమా కాదా, దీని వెనకాల నిజం ఏముంటున్నది బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు మనం రెండో విషయం గురించి మాట్లాడుకుందాం. రెండో పర్సన్ ఇది హైలైట్. అసలు అడితిరిగి ఇడితిరిగి ఏ ఇష్యూ జరిగినా వచ్చేది మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ మీదకే, అది మాత్రం కన్ఫామ్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే పాపం అమాయకులు, వెర్రివాళ్ళు, పేదవాళ్ళు, అసలు ఎన్నెన్ని పదాలు ఉంటే వీళ్ళ మీద సింపతి కోసం అన్ని వీళ్ళ మీద వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. మాకేం తెలియదండి, మాకు ఇచ్చారండి, మాకు చేయమన్నారండి అని. ఏది బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి HC ఇష్యూ వరకు అన్ని పెయిడ్వే. HC ఫర్గా రియాక్ట్ అయిన అందరూ పెయిడే. మళ్ళీ వాళ్ళ వీడియోలన్నీ వస్తూనే ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇవ్వాలా, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలా, వాళ్ళకున్న స్టేటస్ని బట్టి ఇస్తే ఆ స్క్రిప్ట్ మీద నీట్గా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకో ఇదో ప్యాకెట్, ఇంకో 1 లక్ష, నేలలో కలుపుకొని తాగు, మొత్తం తలతలా మెరిసిపోతావు తెల్లారికల్లా అని చెప్పు అనగానే నీళ్ళలో కలుపుకోవడం, గుటిక్కుని మింగేయటం, తెల్లారికల్లా నువ్వు మెరిసిపోతావు నాది గ్యారంటీ అని చెప్పి ఒక ఫిల్టర్ అప్లై చేయటం ఆ వీడియోకి. ఆ ఫిల్టర్లో మినిమం మేకప్ వేసుకొని ఫిల్టర్ వేసేసి, అందులో కూడా కొంచెం నిజాయితీ ఉంటుంది, మినిమం మేకప్ ఫిల్టర్ వేసేసి మీరు ఇలా తలతలా మెరిసిపోండి, నేను 4 రోజుల నుంచి వాడుతున్నాను, నేను మెరిసిపోయాను, మీరు మెరిసిపోండి అని చెప్తారు. అది చూసిన పిచ్చోళ్ళు పాపం అమాయకులు వాళ్ళు ఏంది, ఓకే మనం కూడా మెరిసిపోతాం అని చెప్పి అన్నీ కొనుక్కుంటారు. రీసెంట్గా నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కాన్వర్సేషన్ అయింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల.
తన క్వశ్చన్ నేనే అడిగాను అనమాట, ఇలా బటన్ క్లిక్ చేయమంటున్నారు, ఇది చేయమంటున్నారు, అంత లోపల బెట్టింగ్ జరుగుతుంటే నాకు ఎలా తెలుస్తుంది బెట్టింగ్ జరుగుతుంది అంటే, క్రిప్టో చదివారు, కనీసం మీరు అది ఏం టెలిగ్రామ్ ఛానల్ ఏంటి అని చెప్పి ఓపెన్ కూడా చేసి చూడకుండా ఎలా చెప్తారంటే, ఎందుకు ఆనంద్ అలాంటివన్నీ ఎవరు చూస్తారు, ఇప్పుడు కైరా అద్వాని ఇలాగే సేమ్ కైరా అద్వాని ఆవిడ ఉంది, ఆవిడ ప్రమోట్ చేస్తుంది, ఆవిడైనా చెక్ చేస్తుందా అదంతా అని చెప్పి నాకు అర్థం కాల. మిమ్మల్ని ఎలా నేను ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి, అంటే బేసిక్గా వాళ్ళకి ఎంత గ్యాప్ ఉంది చూడండి. మళ్ళీ వీళ్ళకి ఫాలోవర్స్ మాత్రం లక్షల్లో మిలియన్స్లో ఉంటున్నారు. కైరా అద్వాని లాంటి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఆవిడ కూర్చొని నేను చెక్ చేయదు, అలా అని చెప్పి ఆవిడ తరవుగా చెక్ చేస్తుంది అని కూడా అన్నాం. కానీ అట్లీస్ట్ వాళ్ళ లీగల్ టీం కానీ లేదంటే వాళ్ళ మేనేజర్స్ కానీ ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్కి లైసెన్స్లు ఉన్నాయా లేవా, మార్కెట్లోకి వచ్చి ఇది ఉందా లేదా, దానికి మినిమం క్రెడిబిలిటీ ఉందా లేదా, దాని మీద లాభాలు జరగకపోయినా నష్టాలు లాంటివి లేకుండా ఉన్నాయా, క్లినికల్ అప్రూవల్స్ ఉన్నాయా అని చెప్పి చూసుకొనే చేస్తారు. ఒకవేళ అలాంటివి చేయలేదనుకోండి ఏం జరిగిద్దో తెలుసా, లాస్ట్ ఇయర్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని ఒకటి ఉంది, దాని మీద పెద్ద ఇష్యూ అయింది, దాన్ని పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం ప్రమోట్ చేశారు. దాని తర్వాత దాని వెనకాల ఒక స్కామ్ వచ్చింది బయటికి. ఆ స్కామ్ రావడం ఏం జరిగింది తెలుసా, రణబీర్ కపూర్ ఇంకా చాలామంది ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో మొత్తం అందరూ వెళ్ళి ఈడీ ఆఫీస్ ముందు కూర్చున్నారు, అందరిని పిలిపించి కూర్చోబెట్టారు. ఆ 2-3 గంటలు చాలు వాళ్ళు భయపడటానికి. అలాంటివి జరిగిద్ది. సో మీకు ఒక మేనేజర్లు కానీ లేదంటే ఒక లీగల్ టీం కానీ ఇవన్నీ ఉండవు కాబట్టి మీకు ఏదైనా ప్రొడక్ట్ వస్తే దాని మీద మీరు మినిమం రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకుందో తెలుసా, మిమ్మల్ని ఫాలో అయ్యే వల్ల వాళ్ళు ఏంటి తెలుసా, ఈ సోషల్ మీడియా ఇందాక చెప్పాను కదా ఫస్ట్ పాయింట్, సోషల్ మీడియా ఎలా వర్కౌట్ అయితే ఏంటి అని చెప్పి, మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో మనం ఏదైతే వినాలనుకుంటున్నామో ఆ కాంటెంట్ మాత్రమే మనకు చూపించేది. ఏం జరిగింది అంటే బేసికల్గా ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ ఉన్నాడు, వాడు చూస్తూ ఉంటాడు, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వస్తూ ఉంటుంది, మధ్యలో ఒక రీల్ వస్తుంది. ఆ రీల్ ఏం చెప్తాడంటే, మనల్ని ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయిందని దానికోసం నువ్వు బాధపడకు, అది మోసం చేసినా నువ్వు మాత్రం నిజాయితీగానే ఉన్నావు కదా దానికి గర్వపడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వాడు స్లో మోషన్లో తిరగటం, అమ్మాయి అబ్బాయిలో తిరగటం ఇస్తే వీడికి 2 చుక్కలు వచ్చేది కాస్త వీడికి 4 చుక్కలు వస్తాయి. ఆడేం చెప్పాడు ఇది తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ వాడు ఏదో చెప్పాడు, నేను గొప్ప అన్నట్టు చెప్పడం అర్థమైంది. వెంటనే వాడు 2 హార్ట్ బ్రేక్ సింబల్స్ పంపించడం, ఆ రీల్కి లైక్ కొట్టడం, నలుగురికి షేర్ కొట్టడం, ఆడి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవటం, ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో కొట్టడం, ఇంతే, జస్ట్ లైక్ దట్. ఎలా ఉండంటే ఈ మధ్య ఒక రీల్ చూశాను, దాని గురించి కూడా చెప్తా. సారీ, నేను పర్టికులర్గా ఒక పర్సన్ కోసం చెప్పట్లేదు కానీ చెప్తా. ఆ రీల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రాముడు అంతటి వాడే రావణాసుడికి నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడే కంసుడికి నచ్చలేదు, నువ్వేం బిర్యానీ కాదు అందరికీ నచ్చడానికి అని చెప్పారు. యాక్చువల్గా ఇది ఎంత దానికి భయంకరమైన షేర్లు కామెంట్లు, ఇంతమంది ఉన్నారు. మిమ్మల్ని అనాలని కాదు లైక్ చేస్తున్నారు, మీరు కొంచెం ఆలోచించండి. రాముడు రావణాసుడికి నచ్చలేదు కాబట్టి ఆడికి ఒక్కసారి వచ్చిండు. కృష్ణుడు కంసుడికి కృష్ణుడు నచ్చలేదు కాబట్టి కంసుడికి ఒక్కసారి తెచ్చాడు. నువ్వు ఎట్టా చెప్తావు అందరికీ బిర్యానీ నచ్చిద్దని, నువ్వేం బిర్యానీ కాదంటావు? అంటే నువ్వు రాముడు కృష్ణుడా, బిర్యానీ అన్నది రాముడు కృష్ణుడి కన్నా గొప్పదా? అసలు ఏమన్నా ఇందులో లాజిక్ ఉందా? జస్ట్ ఒక ఎమోషన్ ఉంది అంతే, ఆ ఎమోషన్తో వెళ్ళిపోయింది. అందేంటి ఆ చూసేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకో, వాడికి ఏంటంటే వాడిని ఎవరో ద్వేషించటమో లేదంటే వాడిని ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవటం ఏదో ఉంటుంది. ఓకే, నేను బిర్యానీ కాదుగా అందరికీ నచ్చడానికి అక్క కరెక్ట్గానే చెప్పిందని చెప్పి లైక్ కొట్టి షేర్ కొడతా ఉంటాను. ఆడికి ఆ టైంలో లాజిక్ అదంతా పని చేయదు అనమాట. యాక్చువల్లీ క్లింజ్ అన్న కానీ ఎందుకులేండి, అసలు లాజిక్ లేదు అందులో. మళ్ళీ ఇంత చేస్తే అది మన సొంత కాంటెంట్ కాదు, అది ఎవరో తమిళ బిగ్ బాస్లో కెవిన్ అన్న అని చెప్పారంట. సో మనకి అది ఫార్వర్డ్ చేసి చూపించి అన్నా అని చెప్పి వాళ్ళు నవ్వుతున్నారు. ఏం చెప్తాం? సో ఇలాంటి వాళ్ళు అందరూ అలా కనెక్ట్ అవ్వటం వల్ల ఏదైనా వస్తుంటే ప్రమోషన్స్ దాన్ని ముందు వెనక చూడకుండా చేసేసిన తర్వాత ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే మేము ఎప్పుడో చేసామంటాము, లేదంటే మాకు తెలియదని చెప్పటము సింపుల్గా, లేదంటే ఇట్లా ఈ కైరా అద్వాని లాంటి కంపారిజన్లు తీసుకురావటము చేస్తున్నారు. మీరు చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకు తెలుసా, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు 100లోనూ 1000 లేరు, లక్షల్లో ఉన్నారు. సంథింగ్ వాళ్ళు ఏదో చూసి మిమ్మల్ని ఫాలో అయ్యారు. మీతో ఫాలో అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా అటాచ్ అవుతారు వాళ్ళు. మనకు 1,00,000 మంది ఫాలో అయితే మనకు 1,00,000 మందితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు, కానీ 1,00,000 మందికి మీతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సమ్వేర్ మీరు చెప్పిన ఒక పాయింట్కో లేదంటే ఒక దేనికో కాంటెంట్కో దేనికో మీ బాధలకో మీ కష్టాలకో మీరు చెప్పిన మాటలకో వాళ్ళు మీతో కనెక్ట్ అయ్యారు వాళ్ళు. మీరు ఏం చెప్తే అది నిజం అనుకుంటారు వాళ్ళు. నేను నా బర్త్ నెంబర్ 9 అనమాట, దానికి సంబంధించి ఏమైనా రీల్స్ వస్తే నేను జస్ట్ మామూలుగా స్టోరీలు షేర్ చేస్తూ ఉంటాను. ఈ 9 ఈ సంవత్సరం పీకేసిద్ది పొడిసేసిద్ది అని. దాని తర్వాత నాకు 2 జ్యోతిష్యాలయం ప్రమోషన్లు వచ్చినాయి.
మీరు ఈ పోస్ట్ చేస్తా ఉన్నారు కదా, మీరు ఈ నమ్ముతున్నట్టున్నారు, ఈ ప్రమోషన్స్ చేయండి, మీకు డబ్బులు ఇస్తామని. నేను నమ్ముతానా నమ్మనన్న విషయం పక్కన పెట్టు, నన్ను ఫాలో అయ్యే ఆడియన్స్ ఎవరో నాకు తెలుసు. అంటే బేసికల్గా వాళ్ళందరూ ఎక్కువ వచ్చింది బిగ్ బాస్ నుంచి. చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్నా కూడా హౌస్ అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకుండా, టెక్నికల్గా ఎక్కువ నాలెడ్జ్ లేకుండా హౌస్ వైఫ్స్ లేదంటే ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తే వాళ్ళు నమ్మినా వాళ్ళకి అప్పటివరకు నమ్మకాలు లేకపోయినా అప్పుడు నమ్మకం కలుగుతుంది అలాంటి నేను పోస్ట్ చేస్తే. నా బాధ ఏంటి తెలుసా, దాని తర్వాత వాళ్ళ ఏదైతే వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు క్యాష్ అవుట్ చేసుకుంటారు. అంటే సర్టెన్ లెవెల్ వరకు నేను కొన్ని విషయాలు నమ్ముతా, ఈ యాగాలు ఇవన్నీ టెక్నికల్గా కూడా సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయితే గట్టి నమ్ముతా. వీళ్ళు ఏం చేస్తారంటే మూఢనమ్మకాల్లో పెట్టేసి లక్షల వాళ్ళ నుంచి దోచేస్తారు. ఇప్పుడు నాకు వచ్చే వేళకు నేను ఆశపడి ఎవరైతే నా ఆడియన్స్ ఉన్నారో, ఈవెన్ వాళ్ళు 10,000 మంది ఉన్నా 12,000 మంది ఉన్నా నేను వాళ్ళు నమ్ముకోలేను కదా. 10,000 మంది ఉన్నా నేను ఇంత బాధ్యతగా ప్రవర్తిస్తే లక్షల్లో మిలియన్స్లో ఉన్న మీరంత బాధ్యతగా ఉండాలి. మీరు ఉంటున్నారా బాధ్యతగా? మీ స్వార్థం చూసుకుంటున్నారు. మీరు ఈ మేకప్లు, ఈ వెయిట్ లాస్లు, నాటి పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు మనకు ఒక గుద్దుతారు. ఇప్పటికే చాలామంది మన బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఈ ఛానల్ రిపోర్ట్ చేస్తారు. కనీసం మినిమం రీచ్ వెళ్ళట్లా. వాళ్ళ ఫ్యాన్స్ చేత ఇలాంటివన్నీ వెనక నుంచి పొడవటం అంటారు కదా, పొడుస్తూ ఉంటారు, రీచ్ చేయకుండా చేస్తున్నారు. ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు మినిమం వాటిని ఇప్పుడు నాకు ఇలా స్కిన్లోకి ఎక్కించుకుని వచ్చినాయి, మీరు కూడా చేయించుకుంటున్నారు. మీరు ఒకసారి చేయించుకొని వదిలేస్తారు. కానీ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు 10 సెషన్లు రావాలి, 3 నెలలు రావాలి, 4 నెలలు రావాలి, ఇది పెద్ద కోర్సు అని చెప్తారు. మీరు 3-4 నెలలు వెళ్ళరు, మీది ఒక సెషనే, సింగిల్ సెషన్ మీద అయిపోతుంది. మీకంత ఎఫెక్ట్ ఉండదు మీ బాడీ మీద. మీకు ఇలాంటిది వచ్చినప్పుడు అరే నువ్వే ఉన్నావు, నువ్వు ప్రమోషన్స్ చేయవా అంటే, నీకు ఇలాంటిది ఒకటి వచ్చింది అనుకో, ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా, ఇది ఎవరైనా ఇంతకుముందు ప్రమోట్ చేశారా లేదా, ప్రమోట్ చేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవటం. నీకేమైనా నువ్వు ప్రమోట్ చేసినా నీకేమైనా కామెంట్స్ వచ్చినాయా, నీకెవరైనా మెసేజ్ చేశారా, అక్క ఇది నువ్వు చెప్పామని చేయించుకున్నాను కానీ ఇది బాగాలేదు అక్క, లేదంటే అన్న ఇది చెప్పని చేయించుకుని ఇది బాగాలేదన్నా, లేదంటే ఇట్లా మమ్మల్ని మోసం చేశారనో, మా దగ్గర ఇలా ఎక్కువ డబ్బులు తీసుకున్నారనో వచ్చినాయా లేదా. ఎవరైతే ప్రమోషన్ పిలిచారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీప్గా చెప్పిన ఒక లేయర్ వరకు అట్లీస్ట్ వాళ్ళ నిజాయితీ ఏంటి. అలాగే మీకు ఏవైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నారో వాటిని వెనక్కి తిప్పి వాటి మీద ఏమేమి రాసున్నాయి, ఏమేమి కాంపోజిషన్స్ రాసున్నాయి, ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, వాటి గురించి మినిమం గూగుల్ చేసి ఏమైనా వస్తున్నాయా లేదా, వాటి గురించి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా సెర్చ్ చేయాలి కదా. పోనీ ఇదంతా అయిపోయిన తర్వాత మీకేమైనా హెల్త్ ఎఫెక్ట్ అయిందా, మీరు ఇలాంటివన్నీ ఇంజక్షన్లు చేయించుకున్నారు, ఆ మిషన్లో పడుకున్నారు, లేజర్లు వేయించుకున్నారు, మీకేమైనా హెల్త్ ఎఫెక్ట్ అయిందా, మీకేమైనా మెగ్నీషియం షుగర్ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయినాయా, ఏమైనా స్కిన్ ఎలర్జీలు వచ్చినాయా, మీరేమైనా హాస్పిటలైజ్ అయ్యారా, అయితే మీరు అట్లీస్ట్ మీరు చెక్ చేసుకున్నారా మీకు దేనివల్ల ఇలాంటివి వచ్చినాయి అని చెప్పి దేవుడి మీద నెట్టేయకుండా చేయించుకొని ఒకవేళ అది దానివల్ల వచ్చిందని ప్రూవ్ అయితే మళ్ళీ మీరు మీ ఫాలోవర్స్కి చెప్పారా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని. పోనీ మీరు ప్రమోషన్ చేసిన తర్వాత అట్లీస్ట్ మీరు ఎన్ని చెక్ చేసుకోకుండా చేసిన తర్వాతైనా మీకు మీ ఫాలోవర్స్ ఖచ్చితంగా కామెంట్ చేయడం, మెసేజ్ చేయడం చేసి ఉంటారు, ఇది వర్కౌట్ అవ్వలేదనో, ఇది రాంగ్ అనో, ఇది కరెక్ట్ కాదనో. అప్పుడైనా మీరు ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా వాటి కోసం? ఏం చెయ్యం. అలా నెగిటివ్ కామెంట్లు వస్తే కామెంట్లు ఆఫ్ చేయటం, మరీ నెగిటివ్ అయిపోతే ఆ రీల్స్ డిలీట్ చేసుకోవటం. మన సొమ్ములు మనకు వచ్చినాయి, మన గడుపు నిండిపోయింది, పోయారు. నేను చెప్తున్నాను, ఇట్స్ హై టైం. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఇట్స్ వెరీ హై టైం. మీరు మీ ఫాలో కొట్టడం కానీ సబ్స్క్రైబ్ కొట్టడం కానీ దానికి ఒక వాల్యూ ఉంది. ఫ్రీ కాదు అది, మీ నమ్మకం అది. ఎవరిని మనం ఫాలో అవుతున్నాం, ఎవరికి మనం సబ్స్క్రైబ్ కొడుతున్నాం, ఏ రీల్కి మనం లైక్ కొడుతున్నాం, దేనికి కామెంట్ చేస్తున్నాం అని చెప్పి దానికి వాల్యూ ఉందని గుర్తించండి. ఎవరిని పడితే వాళ్ళు ఫాలో అయిపోవటం, ప్రతి కాంటెంట్ని ఎంకరేజ్ చేయటం, ప్రతి క్రింజ్ని ఇచ్చేయటం వద్దు. ఎందుకంటే దీనివల్ల మనలో కొంతమంది మారినా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. మీ సబ్స్క్రిప్షన్కి మీ ఫాలోకి వాల్యూ ఉందని గుర్తించండి. ఇలా ఏది పడితే అది ప్రమోట్ చేసే వాళ్ళని, ఏది పడితే అది ఎంకరేజ్ చేసే వాళ్ళని, మాటలు మార్చే వాళ్ళని, బేసిక్గా సగం ఇష్యూలకు కారణం ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ప్రమోషన్సే. వీళ్ళు కనుక చేయకపోతే ఈ క్లినిక్లకి, ఈ వెయిట్ లాస్ క్లినిక్లకి, ఈ బ్యూటీ క్లినిక్లకి ఇంత విషయం ఉందా అసలు? ఎప్పుడో మూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఒరిజినల్ మౌత్ పబ్లిసిటీతో కనుక వెళ్ళినప్పుడు ఇది ఫేక్, ఇది వర్కౌట్ అవ్వట్లేదని ఈజీగా తెలిసిపోతుంది. మీరు చేసే ప్రమోషన్స్ వల్ల ఒరిజినల్ పబ్లిసిటీ, ఒరిజినల్ దాని మీద ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది రావట్లా, మీ లేయర్ కప్పేస్తుంది, వాళ్ళని కిందకు తొక్కేస్తున్నారు. దానివల్ల ఇదంతా జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ అనర్థాలకి కారణం మీరే, ఈ వెయిట్ లాస్ క్లినిక్లు లేదంటే ఈ మేకప్ క్లినిక్, బ్యూటీ క్లినిక్లు, వీటి వరకు జరిగిన అనర్థాలు కూడా మీరే. ఎవరైతే ఒరిజినల్గా ఉన్నారో, ఎవరైతే న్యాచురల్గా చేస్తారో, ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిజంగా డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే దీన్ని ఒక బిజినెస్గా కాకుండా ఒక అవేర్నెస్గా లేదంటే జనాలకు మంచి చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి పెడతారో వాళ్ళు బలైపోతున్నారు.
వాళ్ళు జనాల్లో నెగిటివ్ అయిపోతున్నారు. ఏంటి మోసం చేసే వాళ్ళకేమో అసలు సూపర్ హైపు, నిజాయితీగా చేసే వాళ్ళకేమో అసలు గుర్తింపే లేదు. ఒక డెర్మటాలజిస్టు కష్టపడి అన్ని సంవత్సరాలు డాక్టర్ చేసి వాళ్ళేమో పిచ్చోళ్ళ, వీళ్ళు డిగ్రీ కూడా చేయలేదు, ఎక్కడెక్కడి నుంచో డాక్టరేట్లు కొనుక్కొచ్చారు, వీళ్ళేమో గొప్పోళ్ళ. ఏమైనా న్యాయం ఉందా? డాక్టర్కి ఇచ్చే వాల్యూ లేదు ఇక్కడ. మీకు నిజంగా స్కిన్ మీద ప్రాబ్లం ఉండి ఏదంటే మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి? హాస్పిటల్కి, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి. మీకు నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి, మీ బాడీలో వెయిట్లో ప్రాబ్లం ఉందంటే ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే మన థర్డ్ పాయింట్. ప్రజలు భయ మీరు 50% అమాయకులు, 50% మంచోళ్ళు. ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను ప్రజల్ని ఎప్పుడు ఏ విషయంలో తప్పుపట్టను. బెట్టింగ్ యాప్స్ దాంట్లో కూడా చాలామంది ప్రజల్ని క్వశ్చన్ చేయాలి, మీరు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారంటే, మనం ఏంటంటే ముఖ్యంగా ఈ బ్యూటీ వెయిట్ లాస్ దాంట్లో మనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది నేను జస్ట్ పైన లేతో చెప్పట్లేదు, నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల అంటే ఎలా ఉంటుందంటే, అది బ్లాక్గా ఉండేవాళ్ళు కానీ బరువుగా ఉండేవాళ్ళు కానీ అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారేమో అంటే ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో, మనం వెళ్ళిపడి సడన్గా దాగిపోవటం లేదంటే టాపిక్ చేంజ్ అయిపోవటం మనం గమనిస్తాం. అలా జరగకపోయినా కూడా అలా జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం. అరే వీడు నా గురించి మాట్లాడుతున్నాడా, నేను నల్లగా ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడా, అయ్యో వీళ్ళందరూ తెల్లగా ఉన్నారు, వీళ్ళ మధ్యలో నేను నడవలేకపోతున్నాను, అరే నేను లావుగా ఉన్నాను మాట్లాడుతున్నాను, నేను ఎక్కిరించుకుంటున్నారా అని చెప్పి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. అంటే మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోకపోతే వేరేవాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ప్రతి ఒక్కళ్ళు లోపాలు ఉంటాయి. నువ్వు ఫస్ట్ అట్లీస్ట్ ఒక 70-80% నువ్వు యాక్సెప్ట్ చేసుకో. అవతలోడు అప్పుడు నిన్ను కదా యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నావు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఒక యాడ్ లేదంటే ఒకటి ఏదైనా వచ్చినప్పుడు, అంటే నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా అయిపోతారు అని వచ్చినప్పుడు, దట్టు అది మనం ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినప్పుడు ఇంకా వెనక ముందు ఆలోచించుకోకుండా వెళ్ళిపోవటం, లక్షలు వేలకు వేలు వాటికి పోయటం, ఏది పడితే అది బాడీలోకి ఎక్కించేసుకోవటం, ఏది పడితే అది తాగేయటం, ఏది పడితే తినేయటం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ప్రాణం బతికినా కూడా ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు. ఈ న్యాచురల్ పద్ధతిలో జరగనివి ఏదైతే మన మెడిసిన్స్ వాటితో మీరు చేస్తారో అది నిలబడదు. కేవలం మీకున్న ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఇదే అనమాట. వాళ్ళ బిజినెస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది ఉండటమే వీళ్ళు ఎలా బిజినెస్ చేయగలుగుతున్నారంటే మీరే కారణం దానికి. మీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వాళ్ళొక ఇంధనంగా మలుచుకొని ఈజీగా ఎర్న్ చేయగలుగుతున్నారు. ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకోగలిగితేనే ఏదైనా మనం నెక్స్ట్ మిమ్మల్ని కూడా పాయింట్లో బ్లేమ్ చేస్తాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని దాన్ని పక్కన పెడితే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే మన పేరెంట్స్ వెయిట్ లాస్ కోసం ఎప్పుడైనా మనం చదువుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, లేదంటే కొంచెం వాటర్లో కలుపుకునే ప్యాకెట్స్, శాచెట్స్ లాంటివి ఏదైతే అనుకోండి, బట్ వెనకాల ఏమున్నాయి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి కంపోజిషన్స్ ఉన్నాయి, వాటి గురించి గూగుల్ చేయటం, మినిమం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటం. అలాగే ఎవరైతే చెప్తారో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళని కాకుండా ఒరిజినల్గా కామెంట్స్ డిలీట్ చేసేస్తారు కామెంట్స్, ఓకే, బట్ రియల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనెక్ట్ అవ్వటం, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం, మినిమంగా ఎవరైతే ఈ క్లినిక్స్ పెట్టారో వాళ్ళ గురించి మనం చిన్న రీసెర్చ్ చేయటం, అసలు అందులో సర్టిఫైడ్ డెర్మటాలజిస్టులు ఉన్నారా లేదా, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉన్నారా లేదా, ఉంటే వాళ్ళ సర్టిఫికేషన్స్ నిజమేనా, అక్కడ అన్నీ ఖచ్చితంగా మనకి రూల్ ఉంటుంది ఏంటంటే వాళ్ళ మీద పెట్టుంచాలి ఆ సర్టిఫికేషన్స్ అన్నీ. వాటి మీద బ్యాక్గ్రౌండ్ మినిమం టైం మనం స్పెండ్ చేయట్లా. మీరు పైపైన పూసుకునేవైనా పర్లేదు కానీ బాడీలోకి తాగేవి కానీ తినేవి కానీ ఎక్కించుకునేవి కానీ వాటి గురించి మినిమం రీసెర్చ్ చేయకుండా మీరు ఎలా చేస్తారు? సో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోగలిగితే ఇలాంటి వాటి మీద మీరు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అబ్బా అందంగా కనిపించాలి, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, అది ఓపెన్ ట్రూత్. కానీ దాని మీద మినిమం రీసెర్చ్ చేయాలా, చేసి లాంగ్ టర్మ్లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, షార్ట్ టర్మ్లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు మనం అడిగేయాలి. అంతేగాని నేను ఫాలో అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, లేదంటే నాకు పద్దాక అయ్యే రీల్స్ వస్తానంటే ఇది నిజమై ఉంటుంది, ఈ మాయలోంచి బయటికి రావాలి. ఎవరైతే ఆ మాయలోంచి బయటకు వచ్చారో వాళ్ళు సేవ్ అయ్యారు. నాకు మెసేజ్లు చేసిన వాళ్ళలో నాకే వచ్చినాయి, బ్రో నేను చేయలేదు, నేను వెళ్ళలేదు, ఇన్ఫ్యాక్ట్ నేను మా ఫ్రెండ్స్కి చెప్పా ఎన్ని నమ్మద్రా, ఎన్ని కరెక్ట్ కాదురా, నేను చూశానరా, దాని గురించి ఎంక్వైరీ చేశానన్నా వాళ్ళు వెళ్ళలేదని. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాయలో పడిపోయారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు విననివ్వదు, అదే బాధ.
అందరూ ఫేక్ అని నేను అన్నాను. ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, నిజంగా చదువుకొని డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, నిజంగా సర్టిఫికేషన్స్ చేసిన న్యూట్రిషనిస్టులు ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు మీకు అర్థమైపోతుంది, మీకు ఒక ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. ఎప్పుడు వస్తుంది తెలుసా? ముందు మీరు మారిపోవాలి, తగ్గిపోవాలి అలాంటి దాన్ని పక్కన పెట్టేసి పూర్తి మైండ్ సెట్తో వింటున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చెప్పేవి కానీ మనల్ని చూసేవాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళ ప్రొసీజర్స్ కానీ అవన్నీ మనం గమనిస్తూ ఉంటే, మనోనేత్రం అంటారు కదా, వాటితో చూస్తూ ఉంటే మాయలో లేకుండా మనకు అర్థమైపోద్ది సగం అక్కడే. వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా, నిజంగా నాకైనా ఉంటుందా దీంట్లో బెనిఫిట్ అని. అదర్వైజ్ మీరు ఒక 93 కిలోస్ ఉండి తగ్గితే వితిన్ 2 months 3 months మళ్ళీ పెరిగిపోతారు. అవేవైతే ఉన్నాయో న్యాచురల్ కానీ మీరు తీసుకోవటం వల్ల అలా కంటిన్యూస్గా తీసుకుంటే లాంగ్ టర్మ్లో మీ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా తెలియదు, చెప్తాను నేను అది కూడా, బట్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కడ చదివా. సో అలాంటివి మనం తెలుసుకొని అప్పుడు మీరు అడుగు ముందుకేయాలి. అలాంటి వాటిల్లో ముఖ్యంగా బాడీకి రాసుకునేవి కానీ లోపల ఇంజెక్ట్ చేసుకునేవి కానీ తాగేవి కానీ వీటి మీద మీరు కేర్ తీసుకోవాలి. ఏందో ఇలా వెళ్తాం 50,000 అంతగా అడమంటారు, కట్టేసాం, వడేస్తాడు, తెచ్చేసుకున్నాం, రాసేసుకున్నాం, పూజేసుకున్నాం, తినేసాం, అయిపోయింది, అమ్మయ్య తగ్గిపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది. బాడీకి లోపల ఏం జరుగుతుంది, ఏం హామ్ జరుగుతుంది, ఇచ్చినోడు ఎలాంటి ఏంటి అన్నది. సో వాటి వెనకాల ఉన్న ట్రూత్స్. అలాగే అసలైన దొంగలు ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు మనం కూడా అనుకుంటే మనం కూడానే వాళ్ళకి క్వశ్చన్ చేయాలి. మీరు క్వశ్చన్ చేయరు. మీరు ఏమనుకుంటారు తెలుసా? నాకు ఇంకో పాయింట్ కూడా అర్థమైంది. మేబీ నాకు ఒక్కళ్ళకే వర్కౌట్ అవ్వలేదేమో అనుకుంటారు, మేబీ నేనేమో తప్పు చేశానేమో అనుకుంటారు, నేనేమైనా 100% యాస్టీస్గా ఫాలో అవ్వలేదో అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రాసెస్లోనూ ఏదో తప్పు చేస్తారు, ఎక్కడ చోట మిస్ చేయటమో, ఏదో టాబ్లెట్ మిస్ చేయటమో, ఏదైనా రొటీన్ మిస్ అవటమో. దానికి ఏమనుకుంటారు అంటే దానివల్లే మొత్తం చెడిపోయిందేమో, దానివల్ల వర్కౌట్ అవ్వలేదేమో, అంటే ఎవరేం మాట్లాడలేదు కదా అని చెప్పి. ఎవరు ఏం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటి తెలుసా? బయటపడటానికి అగైన్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే. ఏం చెప్పుకుంటాం మన గురించి అంటే నేను లావుగా ఉన్నాను, సన్నగా అవటానికి చేశానని చెప్పి అందరికి ఒరిజినల్ ప్రొఫైల్స్ ఉంటాయి, దాని నుంచి ఏం కామెంట్ పెడతాము, లేదా నాకే వర్కౌట్ అవ్వట్లేదేమో అని చెప్పి. ఒకళ్ళకి వర్కౌట్ అవ్వకపోయినా వర్కౌట్ అవ్వనట్టే మీరు వెంటనే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి మెసేజ్ చేసి రీల్స్ కింద కామెంట్ చేసి మీరు చేశారు, దీనివల్ల నాకు ఇది ఎఫెక్ట్ అయ్యింది అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్ మీకు ఏం సమాధానం చెప్తే చూడండి. మీ కామెంట్ కనుక డిలీట్ అయ్యి మీరు కనుక బ్లాక్ అయితే తెలిసి మోసం చేసినట్టే మిమ్మల్ని. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. నాకు ఒకళ్ళు చేశారనమాట. ఒకళ్ళు చెప్పిన క్లినిక్ అని చెప్పారని చెప్పి వెళ్ళి చేయించుకొని అవ్వలేదు, దానివల్ల నష్టపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఫేస్ పాడైపోయి పింపుల్స్ లాంటివి వస్తే మెసేజ్ చేస్తే బ్లాక్ చేశారంట. ఇంకెళ్ళి ఏమంటాం మనం? అలాంటి వాళ్ళు ఉన్నారు, అది మీరు తెలుసుకోవాలా. సో ఎవరిని బ్లైండ్గా నమ్మకూడదు. ప్రపంచం మారిపోయింది. వాడి బిజినెస్ వాడిది. ఫస్ట్ వాడి బిజినెస్ వాడు దొంగను వాడి బిజినెస్ వాడు చేసుకుంటాడు. సెకండ్ దొంగలు అగైన్ వాళ్ళ బిజినెస్సే. ఈ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ ఇవన్నీ మాటలే. ఫ్యామిలీయా మీరు బొక్క వాళ్ళకి అయ్యే ఉండవు. వాళ్ళ గడుపు నిండిందా లేదా అన్నదే మెయిన్ ఉంటుంది. ఫ్రాంక్గా చెప్తున్నా, ఇది నేను మాట మీరేం తిట్ట అనేసాడు అనుకోవద్దు. వాళ్ళకి ఏం ఉండవు, ఉంటే అలాంటివి చేయరు అసలు. నిజంగా నా ఫ్యామిలీని తీసుకుని అలాంటివి చేస్తానా? అది లాంగ్ టర్మ్. అంతెందుకు వాళ్ళే చేశారా లాంగ్ టర్మ్? చేయలేదే. ఒక సెషనల్ కూర్చున్నారు, ఏదో చేశారు, వాళ్ళకి వాడే మళ్ళీ మనకు వాడతారని కూడా చెప్పలేము. ఏందో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి పొలమని వెళ్ళిపోయి చేయించుకోవడం తప్పితే మినిమం బేసిక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయట్లేదు, దాని మీద మనం టైం స్పెండ్ చేయట్లా. అది చేస్తే అప్పుడు మన జీవితాలు ఇలాంటి స్కామ్స్లో పడకుండా మారుతాయి. ఎవడో వడ్డీ ఇస్తానంటే వెళ్ళాడు చిట్టీలు కడతాం, లేదంటే అక్కడ డిపాజిట్ చేస్తాం. డబ్బులు వస్తే ఈ యాప్లో వాడుకోండి రా అంటే ఆ యాప్లోకి వెళ్ళి గేమ్లు ఆడతాం. అందంగా అయిపోతారు, లావుగా సన్నగా అయిపోతారు అనగానే ప్రతిదీ మన బలహీనతే. ప్రతి బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కడు ఏదో పాయింట్లో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక ఈ విషయాల్లో మోసపోతానే ఉన్నారు. ఇంకెప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలా. గవర్నమెంట్ వెళ్ళి వాటిని చెక్ చేసి ఆడిట్ చేసి అందులో ఎంత నిజం ఉంది, అసలు నడుపుతున్న వాళ్ళు ఎవరు, నడిపే వాళ్ళకి ఏం అర్హత ఉంది, అసలు ఒరిజినల్గా డాక్టర్స్ ఉన్నారా లేదా, చూసే వాళ్ళని డాక్టర్స్ చూస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి అందులో ఏ నిజాలన్నీ బయటపెట్టాలా. ఇలాంటి విషయాలు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వెళ్ళాలి. అఘోరాలు అలైక్య చిట్టి పికిల్ నిన్నంత గోల. అలైక్య చిట్టి పికిల్ కాదండి, ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్ ఏదంట అదో గోల. ఇయ్యారా వార్తలు? మనకి మోసపోయిన ఉన్నారు, బాధితులు ఉన్నారు, ఇవి కదా మనకి. ఇవి వెళ్ళనీరు. మళ్ళీ దీనికి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి వీడియో కింద. అవన్నీ చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా క్రియేట్ అయిన అకౌంట్లో ఉంటాయి.
ఎనీవే ఎక్కువ టైం తీసుకొని ఇప్పుడు చాలా టైం తీసేసుకున్నా. సో మీ ఒపీనియన్స్ని మీరు కనుక మోసపోయి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.